మాఘమాసం మహత్యం ఏమిటంటే, హిందూ సంప్రదాయాల్లో ప్రతి నెల కూడా పవిత్రమైందే. ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంది. చాంద్రమానం ప్రకారం 11వ మాసమైన మాఘమాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుడు లింగరూపం ధరించాడని పౌరాణిక గాథ. అంతేకాకుండా చదువుల తల్లి సరస్వతి జన్మించింది కూడా వసంత పంచమి అయిన మాఘమాసంలోనే అని అంటారు. సూర్యభగవానుడు తన రథంపై సంచారానికి బయలుదేరుతాడని కూడా విశ్వసిస్తారు. మాఘమాసం పుణ్యస్నానాలకు పెట్టింది పేరు అంటారు. ఈ మాసంలో మకర లగ్నంలో సూర్యభగవానుడు ఉండే సమయంలో చేసే స్నానాలకు విశిష్టత ఉంది. ఈ జలమంతా హరి పరిపూర్ణుడై ఉంటాడని, ఆ విధంగా విష్ణుమూర్తి దయకు పాత్రులవుతామని చెబుతారు. ఈ మాసమంతా తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించటం అనేది నిత్యకృత్యం అంటారు. మాఘశుక్ల త్రయోదశి నుంచి 3 రోజులు మాఘి అంటారు. కనీసం ఆ 3 రోజులైనా నది సముద్ర స్నానం చేస్తే మంచిది అంటారు. ఇక మాఘస్నానం నియమాలు. స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోరాదు అంటారు. స్నానం చేయకుండా అగ్ని సేవనం తగదు అంటారు. హోమం కొరకు వహ్నిని సేవించాలే కాని సీతము కొరకు కాదు అంటారు. అలాగే తిలల స్నానం. తిలలు అంటే నువ్వులు. వంటికి రాసుకోవడం, తిలహోమము, తిలతర్పణం, తిలభోజనం, తిలదానం. ఈ 6 రకముల తిలలు పాపనాశకములు. స్నానము తర్వాత మౌనంగా ఉండి పురుషోత్తముణ్ణి పూజించాలి. ఇక దానములు. నూనె, ఉసిరికాయలు. వీటిని ప్రతిరోజు తీర్థం ముందు ఇవ్వాలి. బ్రాహ్మణుల సేవనము కొరకు అగ్నిని ప్రజ్వలింపచేయాలి. భోజనాలు తృప్తి వరకు ఏర్పాటు చేయాలి. కంబలము, రత్నములు, వివిధ వస్త్రములు, రవికలు, కప్పుకొనుటకు వస్త్రాలు ఇవ్వాలి. చెప్పులు పాప విమోచకములు కాబట్టి వాటిని ఇవ్వాలి. శక్తి కొద్దీ అన్నదానం చేయాలి. వేద విద్వాంసనకు గుంజెత్తైనా బంగారమివ్వాలి. మాఘమాస అంతమందు షడ్రస భోజనం ఆచరించాలి. నిజానికి ప్రాతస్నానము పుష్యమాస శుక్లపక్ష ఏకాదశిన మొదలుపెట్టి మాఘశుక్ల ద్వాదశిన గాని పౌర్ణమి యందుగాని సమాప్తి చేయాలి.